వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దరు నేతల డైలాగ్ వార్తో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్ పై ఓ లుక్కేద్దాం. రాజకీయ నేతలు చాలా తెలివైన వారు. ఎత్తుగడలు వేయడంలో వారికి తిరుగుండదు. పొలిటికల్ సముద్రాన్ని చుట్టేసిన కేసీఆర్ కి ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో కూడా బాగా తెలుసు. ఈ రాజకీయ చదరంగంలో ఎవరిని ఎలా వాడాలో గులాబీ రాజుకి వెన్నతో పెట్టిన విద్య. అందులో భాగంగానే ఖమ్మంలో నిర్వహించే ఒక్క సభతోనే 3 లాభాలు కొట్టాలని చూస్తున్నారు కేసీఆర్. ఇక ఖమ్మంలో ఆవిర్భావ సభను పెట్టాలనుకోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. ఎలాగైనా కేసీఆర్ కి టైం చూసి కారు స్టీరింగ్ ఎటువైపు తిప్పాలో కూడా తెలుసు. ఇంతకీ ఖమ్మం గుమ్మంలో ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసుకుందామా? కేసీఆర్ యాక్షన్ ప్లాన్. ఖమ్మం గుమ్మం నుంచే యుద్ధం. ఒక్క సభలో 3 లాభాలు. కేసీఆర్ తో వేదిక షేర్ చేసుకోనున్న పలువురు సీఎంలు. ఖమ్మం నుంచే అసెంబ్లీ శంఖారావం. ప్రతిపక్షాలకు కలిసొచ్చిన ఖమ్మం. మళ్లీ సత్తా చాటాలని భావిస్తున్న టీడీపీ. బీఆర్ఎస్ అధ్యక్షుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త స్కెచ్ సిద్ధం చేశారా అంటే ఎస్ అనే సమాధానం వినిపిస్తుంది. తెలంగాణ గడ్డపై నుంచే బీఆర్ఎస్ తొలి సభకు ఆయన నిర్ణయించారు. టీఆర్ఎస్ జాతీయ పార్టీగా రూపాంతరం చెందిన తరువాత ఢిల్లీ వేదికగా తొలి సభ నిర్వహించాలని భావించారు. కానీ ఇప్పుడు సొంత రాష్ట్రం, అందున రాజకీయంగా పరిణామాలు మారుతున్న ఖమ్మం జిల్లాను వేదికగా నిర్ణయించుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఖమ్మం వేదికగా నిర్వహించిన సభ ద్వారా తెలంగాణలో తనకు బలం తగ్గలేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు బీఆర్ఎస్ నేతలు బీజేపీతో టచ్ లోకి వెళ్లారు. దీంతో వ్యూహాత్మకంగా ఖమ్మం నుంచి ఎన్నికలకు శంఖారావం పూరించేందుకు నిర్ణయించారు. మరోసారి ఈ నెల 18న ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభకు నిర్ణయించారు. బీఆర్ఎస్ తొలి సభను ఖమ్మంలో ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తొలి సభ ఢిల్లీలో నిర్వహించాలని తొలుత భావించారు. అయితే తెలంగాణలో మారుతున్న సమీకరణలు, అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ ఖమ్మంను ఎంపిక చేసుకున్నారు. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల మధ్య 45 కోట్లతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని, కొత్తగూడెంలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. దీంతో పాటు భద్రాద్రి జిల్లాకు మంజూరైన ప్రభుత్వ మెడికల్ కాలేజ్ భవనానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఖమ్మం సభ పైన సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావుతో పాటు వరంగల్ తదితర జిల్లాలకు చెందిన మంత్రులతో సమావేశమై చర్చించారు. మరికొద్ది నెలల్లో తెలంగాణలో ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ బీజేపీ ఖమ్మం వేదికగా పావులు కదుపుతుంది. పొంగులేటి బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. అదే సమయంలో మరో సీనియర్ నేత తుమ్మల అడుగుపైన అనేక రకాల ప్రచారం సాగుతుంది. 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఈ జిల్లాల్లో ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. ఇప్పటికే ఖమ్మంలో వీక్ గా ఉన్న గులాబీ పార్టీకి కొద్ది రోజుల క్రితమే ఖమ్మం వేదికగా చంద్రబాబు సభ నిర్వహించడం నిద్ర లేకుండా చేస్తుంది. ఆ సభ ద్వారా తెలంగాణలో ఆదరణ తగ్గలేదని నిరూపించుకునే ప్రయత్నం చేశారు సైకిల్ బాస్. నిజామాబాద్ వేదికగా మరో సభకు ప్లాన్ చేస్తున్నారు. అయితే టీడీపీ సభలన్నీ బీజేపీతో పొత్తు కోసమే ఈ ప్రయత్నమని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సమయంలో ఖమ్మం వేదికగానే వీటన్నిటికీ సమాధానం చెబుతూ అసెంబ్లీ ఎన్నికలకు సమరశంఖం పూరించాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. తెలంగాణలో మిగతా జిల్లాల్లో ఏపీ ప్రజలు ఉన్నా ఖమ్మంలో మాత్రం ఏపీకి చెందిన వారు ఎక్కువ మంది ఉంటారు. గతంలో చాలా మంది ఖమ్మంను ఏపీలో కలపాలని కూడా కోరారు.
ఇప్పుడు అక్కడ సభ నిర్వహించడం ద్వారా అటు ఏపీ వారిని ఇటు తెలంగాణ వారిని అందర్నీ ఆకర్షించవచ్చనేది బీఆర్ఎస్ వ్యూహంగా తెలుస్తుంది. ఆల్రెడీ ఏపీలో ఎంట్రీకి సన్నాహాలు చేస్తున్న పార్టీ ఈ సభ ద్వారా 2 రాష్ట్రాల్లోనూ బీఆర్ఎస్ జోరుగా ఉండబోతుందనే సంకేతాలు ఇచ్చేందుకే ఖమ్మంను ఎంచుకున్నారని తెలుస్తుంది. ఖమ్మంలోని ఏజెన్సీ ప్రాంతాలకు దగ్గరలోనే ఛత్తీస్గఢ్ సరిహద్దు ఉంది. చాలా మంది ఆ రాష్ట్రాల ప్రజలు తరచూ వస్తూ ఉంటారు. ఈ సభ ద్వారా అటు ఛత్తీస్గఢ్ వైపు కూడా పార్టీని విస్తరించేందుకు వీలవుతుందని భావించడం వల్లే ఖమ్మాన్ని ఎంచుకున్నారని తెలుస్తుంది. మొత్తంగా రైతు రాజకీయ చైతన్య గడ్డ ఖమ్మం జిల్లా వేదికగా బీఆర్ఎస్ శంఖారావం పూరిస్తుంది. ఇక ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించే సభకు పలువురు సీఎంలు, జాతీయ పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నారు. ఖమ్మం సభకు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులతో పాటు పలువురు మాజీ సీఎంలు, పలు రాష్ట్రాల్లోని బీఆర్ఎస్ అనుకూల పార్టీల నేతలను ఆహ్వానించనున్నారు. ఆత్మీయ సమ్మేళనాల పేరిట అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించారు. కేరళ ముఖ్యమంత్రితో పాటుగా యూపీ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, కుమారస్వామి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ లక్ష్యాలను ప్రకటించడంతో పాటుగా తనను టార్గెట్ చేస్తూ జరుగుతున్న రాజకీయానికి ఖమ్మం వేదికగా కేసీఆర్ కౌంటర్ స్ట్రాటజీ అమలు చేయాలని నిర్ణయించారు. మొత్తంగా బీఆర్ఎస్ ని జాతీయ పార్టీగా మార్చాక ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం, ఏపీ నుంచి కొందరు నేతలను పార్టీలో చేర్చుకోవడం, ఇప్పుడు ఖమ్మంలో సభ. ఇలా అధినేత కేసీఆర్ వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రతిపక్షాల తీరు ఎలా ఉన్నా, ఎవరు ఎలాంటి విమర్శలు చేస్తున్నా తను అనుకున్న ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నారు. ఈ సంవత్సరం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇటు రాష్ట్రంపై ఫోకస్ పెడుతూనే అటు జాతీయ స్థాయిలోనూ వ్యూహాలు రచిస్తూ దూసుకెళ్తున్నారు. ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలో చేరడం ఖాయమైపోయింది. తుమ్మల కూడా అదే దారిలో ఉన్నారన్న ప్రచారం జరిగింది. వెంటనే అప్రమత్తమైన కారు బాస్ తుమ్మలను కాపాడుకునేందుకు ట్రబుల్ షూటర్ ని రంగంలోకి దింపారు. దీంతో ఆయన నేరుగా ఖమ్మం వచ్చి తుమ్మలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత తుమ్మల మొహంలో చిరునవ్వులు విరబూశాయి. ఇంతకీ ట్రబుల్ షూటర్ తుమ్మలకి ఇచ్చిన హామీ ఏంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. హరీష్ మంత్రంతో తుమ్మల శాంతించారా? కారులో సీటు వారుపై ఎక్కడా తగ్గని తుమ్మల. సమ్మేళనాలతో అధిష్టానానికి హెచ్చరికలు. నాగేశ్వరరావు కామెంట్స్తో అలర్ట్ అయిన కేసీఆర్. ట్రబుల్ షూటర్ రంగంలోకి దిగడంతో కొలిక్కి. తుమ్మలకు పాలేరు టికెట్ ఇస్తారనే హామీ. బీఆర్ఎస్ సభల్లో ఫుల్ జోస్తో పాల్గొంటున్న తుమ్మల. ఖమ్మం గుమ్మం తెలంగాణకు గమ్యంగా మారింది. అధికార పార్టీ బీఆర్ఎస్కు అగ్రనేతలు ఉన్న ఖమ్మం మాత్రం కలిసి రావడం లేదు. తాజాగా మారుతున్న రాజకీయ పరిణామాలతో ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలో చేరడం ఇక లాంఛనమే. ఇక అధికార భారత రాష్ట్ర సమితికి కోలుకోలేని ఎదురుదెబ్బ అనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఖమ్మం లాంటి సున్నితమైన జిల్లాలో భారత రాష్ట్ర సమితికి పూడ్చలేని లోటు. ఇది క్రమక్రమంగా తెలంగాణ మొత్తం విస్తరించకముందే కేసీఆర్ చకచక పావులు కదిపారు. ఆత్మీయ సమ్మేళనాలతో మనసులో మాటలను బయటపెట్టిన తుమ్మల పొంగులేటి కామెంట్స్పై కన్నేశారు సీఎం కేసీఆర్. హాట్ కామెంట్స్తో ఓ అడుగు ముందుకేసిన పొంగులేటి కమలంకే ఓటేస్తున్నారు.
మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాటలోనే తుమ్మల నాగేశ్వరరావు కూడా నడుస్తారని అప్పట్లో చర్చ జోరుగా సాగింది. ఆ వార్తలకు బలం చేకూరుస్తూనే ఆయన వాజేడు, బారుగూడెంలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఒక రకంగా తాను కూడా పార్టీ మారతారనే సంకేతాలు ఇవ్వకుండా అవే అర్థం వచ్చే మాటలు మాట్లాడారు. దీంతో కేసీఆర్ ఆత్మరక్షణలో పడ్డారు. వెంటనే ట్రబుల్ షూటర్ హరీష్ రావు రంగంలోకి దింపారు. హరీష్ రావుకు తుమ్మల నాగేశ్వరరావుకు మధ్య సయోధ్య ఉంది. ఇద్దరు కూడా ఎప్పటి నుంచో మిత్రులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీల్లో తుమ్మల, హరీష్ మాట్లాడుకునేవారు. గతంలో హరీష్ రావు ఖమ్మం పలుమార్లు వచ్చినప్పుడు తుమ్మల ఇంట్లోనే బస చేశారు. తుమ్మల కూడా హరీష్ రావు వ్యక్తిత్వాన్ని బాగా ఇష్టపడతారు. ఈ క్రమంలో ఖమ్మం సభ నేపథ్యంలో హరీష్ రావు తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి వెళ్లారు. జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఇతర ఎమ్మెల్యేలను కూడా తీసుకెళ్లారు. అక్కడ తుమ్మల, హరీష్ రావు దాదాపు 3 గంటల సేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత తుమ్మల చిరునవ్వుతో బయటకు వచ్చారు. ఇద్దరి మధ్య ఎటువంటి సంభాషణ జరిగిందనేది ముంజేతి కంకణమే అయినప్పటికీ విలేకరులకు మాత్రం తుమ్మల నాగేశ్వరరావు జిల్లాలో సీనియర్ మంత్రి కావడంతో తాను గౌరవప్రదంగా కలిశానని హరీష్ రావు చెప్పుకొచ్చారు. రెండు 2018 ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నియోజకవర్గంలో ఓడిపోయారు. అప్పుడు పాలేరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి గెలిచారు. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ నుంచి భారత రాష్ట్ర సమితితో చేరారు. కేసీఆర్, కేటీఆర్కు అత్యంత విశ్వాసపాత్రుడైన వ్యక్తిగా ఎదిగారు. ఇదే క్రమంలో క్రెడాయిలో కందాల ఉపేందర్ రెడ్డికి ఉన్న పరిచయాల ద్వారా కేటీఆర్కు మరింత దగ్గరయ్యారు. 2023లో పాలేరులో మళ్లీ పోటీ చేసేందుకు అనుమతి తెచ్చుకున్నారు. ఇది తెలిసే తుమ్మల నాగేశ్వరరావు భారత రాష్ట్ర సమితి పార్టీకి దూరంగా ఉండుకుంటూ వస్తున్నారని పుకార్లు షికారు చేశాయి. అయితే పొంగులేటి పరిణామాన్ని ఊహించని కేసీఆర్ అప్పట్లో కందాలకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో చక్రం తిప్పాలని కలలు కంటున్న కేసీఆర్కు పొంగులేటి పరిణామం పంటి కింద రాయిలా మారింది. ఆ తర్వాత హరీష్ను రంగంలోకి దింపి తుమ్మలను బుజ్జగించి తన ఫోల్డులోకి తెచ్చుకున్నాడు. అయితే తుమ్మలకు పాలేరు ఇస్తారనే హామీ ఇవ్వడంతోనే ఆయన చల్లబడ్డారని టాక్. అందుకే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ విజయవంతానికి కృషి చేస్తున్నట్లు సమాచారం. గతంలో కూడా తుమ్మలను ఇదే విధంగా వాడుకున్న భారత రాష్ట్ర సమితి మరి ఈసారైన మాట నిలబెట్టుకుంటుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ జరుగుతోంది. కారు జోరుకు బ్రేకులు వేయాలని భావిస్తున్న కమలనాథులు గ్రామస్థాయిలో పార్టీ బలోపేతంపై ఫోకస్ చేశారు. మరోవైపు ఇతర పార్టీల అసంతృప్త నేతలను లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఫిబ్రవరి నుంచి బీజేపీ యాక్షన్ ప్లాన్ అమలు కానున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ. కారు జోరుకు కమలం బ్రేకులు. ఫిబ్రవరి నుంచే అండర్ గ్రౌండ్ వర్క్. ఫిబ్రవరిలో భారీగా చేరికలు. పార్టీలోకి రానున్న పొంగులేటి వంటి నేతలు. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ను వచ్చే ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే అనేక కార్యక్రమాలు నిర్వహించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే 5 విడతల పాదయాత్ర పూర్తి చేశారు. దీంతో పార్టీకి మంచి ఊపు వచ్చింది. ఈ క్రమంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని హైకమాండ్ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర నేతలకు ఆదేశాలు జారీ చేసింది.
నియోజకవర్గ స్థాయిలో పార్టీ బలపడలేదని తేలడంతో గ్రామానికి వెళ్లాలని ప్రోగ్రాం రూపొందించింది. స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు, శక్తి కేంద్రాలు, బూత్ కమిటీల బలోపేతం వంటి వాటితో ఇక క్షేత్రస్థాయి కార్యక్రమాలు ఎక్కువగా చేయాలని నిర్ణయించారు. ఫిబ్రవరి నుంచి గ్రామస్థాయి మీటింగ్లు మొదలు కానున్నాయి. ఏకంగా 11,000 సభలు, సమావేశాలు నిర్వహించాలని హైకమాండ్ స్పష్టం చేసింది. 119 నియోజకవర్గాల్లో 9,000 శక్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి 56 బూత్ కమిటీలకు ఒక శక్తి కేంద్రం ఉంటుంది. ప్రతి గ్రామంలో కాషాయ జెండాలు కనిపించేలా శక్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతి శక్తి కేంద్రానికి ప్రముఖులు నియమించారు. బూత్ స్థాయిలో ఎలక్షన్ ఇంజనీరింగ్ చేసేందుకు ఈ కమిటీలు ఉపయోగపడతాయి. ఫిబ్రవరి నుంచి ప్రతిరోజు ప్రజల కళ్ల ముందు కనిపించేలా విస్తృతంగా పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఫిబ్రవరిలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా వంటి అగ్రనేతలతో సహా పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నేతలు తెలంగాణలో పర్యటించనున్నారు. నేతల కొరతను అధిగమించేందుకు ఇతర పార్టీల్లో నేతలను చేర్చుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉండటంతో చేర్చుకునే విషయంలో మాత్రం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఏ పదవిలోనూ లేని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి ప్రజాబలం కలిగిన నేతల విషయంలో వ్యతిరేకత ప్రభావం ఉండదని భావిస్తున్నారు. ఫిబ్రవరిలో పెద్ద ఎత్తున చేరికలుంటాయని బీజేపీ వర్గాలు ఇప్పటికే ప్రచారం చేస్తున్నాయి. మొత్తంగా పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే ప్రణాళిక సిద్ధం చేసింది బీజేపీ అధిష్టానం. ఈ టాస్క్ను విజయవంతంగా అమలు చేసేందుకు రాష్ట్ర నాయకత్వం సిద్ధమవుతుంది. ఈ మేరకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇది ఈరోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం.